తెలంగాణ 20 లీగ్ పట్ల హైదరాబాద్ టీం మాజీ ప్లేయర్గా పోలీస్ బాస్గా ఎంతో హ్యాపీగా ఉన్నానని చెప్పారు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. ప్లేయర్ సెలక్షన్స్తో పాటు ఆక్షన్ ఎంతో పారదర్శకంగా ఐపీఎల్ స్థాయిలో చేశారని కితాబిచ్చారు. 10 ఏళ్ల నుంచి ఇలాంటి టోర్నీ కోసమే ఎదురు చూశారన్న ఆయన హెచ్సీఏ కమిటీకి శుభాకాంక్షలు చెప్పారు. ఇదే అంశంపై డీజీపీ ఆనంద్ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. హెచ్సీఏ ఆధ్వర్యంలో మరికొద్ది సేపట్లో టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చూడడానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు వచ్చారు. సివి ఆనంద్ గారితో మనతో ఉన్నాం. సార్ చెప్పండి, టీ20 లీగ్ ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెషన్ టీ20 లీగ్ ఎలా ఉండబోతుంది సార్? మీ అంచనాలు ఏంటి? మీకు ఎందుకంటే మీరు రెగ్యులర్ గా క్రికెట్ ఆడుతూ ఉంటారు, క్రికెట్ చూస్తూ ఉంటారు, ఏం చెప్తారు సార్? నేను ఒక మాజీ హైదరాబాద్ క్రికెటర్ గా ఇది చాలా సంతోషం కలిగించే రోజు నాకు. దాదాపు 10 సంవత్సరాల నుండి కూడా నేను హెచ్సీఏ ఆర్గనైజేషన్ ఎవరైతే కార్యవర్గం ఉంటుందో వారికి చెప్తా ఉన్నాను, కానీ వారు ఈ గొప్ప కార్యక్రమం అయితే చేయలేకపోయారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హెచ్సీఏ కమిటీలో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు హైదరాబాద్ తెలంగాణ క్రికెటర్స్ వాళ్ళకు ఒక వేదిక అనేది కోల్పోయారు. ఐపీఎల్ లో కూడా చాలా ఒక్కరిద్దరు తప్ప ఇంకెవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళకి అవకాశమే లేదు. కానీ ఇది ఒకటి నేషనల్ ఎక్స్పోజర్ ఇస్తుంది, లైవ్ టెలికాస్ట్ ఉంది జియో స్టార్ లో, స్టార్ స్పోర్ట్స్ లో. చాలా రోజుల నుండి అనుకున్న విషయం ఈ రోజు నిజమైనందుకు అందరికి అవకాశం కల్పిస్తుంది. నాకు మాజీ క్రికెటర్ గా డీజీపీగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్ తరహాలో చూసుకుంటే ఇటు ఖమ్మం టీము మెంటర్ గా తిలకరత్న దిల్షాన్ శ్రీలంక స్టార్ ఆటగారు వచ్చారు. ఐపీఎల్ తలదన్నే విధంగా అంటే ఐపీఎల్ లాగా ఈ లీగ్ ప్రారంభం కానుంది. సో ఏం చెప్తారు సార్? అంటే ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు కదా టీమ్స్ కి. ఇప్పుడు మొత్తం ఇప్పుడే కాదు, ముందు నుండి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా జరిగింది. టీమ్ సెలెక్షన్ కానివ్వండి, మొత్తం ఆప్షన్ కానివ్వండి, ప్లేయర్ సెలెక్షన్ కానివ్వండి, మొత్తం చాలా పారదర్శకంగా ఐపీఎల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో చేశారు. సో తప్పకుండా ఒక మంచి వేదిక అనేది అందరికీ లభించిందని నేను అనుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. సార్ మీ సన్ను మిలింది కూడా ఇటు ఐపీఎల్ లో ఆడుతున్నాడు, టీ20 ఆడుతున్నారు, అదేవిధంగా ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ ఆడుతున్నాడు, అదేవిధంగా మహమ్మద్ సిరాజ్. సో వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ వీళ్ళతో ఆడే ప్లేయర్స్ కి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది ఇంత మంచి వేదిక మరి ఇంకెవరికి దొరకదు. ఇది ఐపీఎల్ కోసం సెలెక్షన్ కోసం కూడా స్కౌట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఇది చూసి ఇక్కడ మంచి టాలెంట్ ఏదైనా ప్రదర్శిస్తే వారిని షార్ట్ లిస్ట్ చేసి ఐపీఎల్ టీమ్స్ కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్స్ సిరాజ్, తిలక్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మెంటర్స్, కోచెస్ చాలా బాగా ఆర్గనైజ్ చేసి అందరు కూడా ఉత్సాహపరిచే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి స్ఫూర్తి లాంటిది టీ20 లీగ్ గ్రామీణ క్రికెటర్లను వెలికి తీసి ఐపీఎల్ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసేందుకు ఈ లీగ్ ఒక వేదికగా అవుతుందని కూడా చెప్తున్న సిచువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ యూసఫ్ తో వాసు, టీవీ9 హైదరాబాద్.